బీఆర్ఎస్ కాంగ్రెస్ సవాళ్ల పర్వంలో ఫోన్ కాల్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మంత్రులతో చర్చల కోసం గన్ పార్క్ బయలుదేరిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన మంత్రులకు ఫోన్ చేశారు. అయితే మంత్రులు లిఫ్ట్ చేయలేదన్నారు. మరోవైపు అధికార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎలా లిఫ్ట్ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకోవైపు తాను కేసీఆర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అప్పులు, అభివృద్ధి, గురుకులాల టెండర్లపై సవాళ్లు విసురుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. ఈ ఎపిసోడ్ లో మంత్రి కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కుర్చీలతో పాటు ఫోన్ కాల్స్ చర్చనీయాంశంగా మారాయి. మంత్రులతో చర్చల కోసం తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రులకు ఫోన్ చేశారు హరీష్ రావు. మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయలేదని విమర్శలు గుప్పించారు. అజారుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా, ఒకవేళ అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు ఫోన్ చేస్తే ఇద్దరు ఎత్తలేదు. మూడో మంత్రి అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలోనూ ఫోన్ కాల్ ప్రస్తావన తెచ్చారు హరీష్ రావు. చాలా సేపు ఫోన్ రింగ్ అయింది, కానీ గౌరవ మంత్రులు ముగ్గురు కూడా ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నాను. చర్చకు సిద్ధంగా ఉంటే ఫోన్లు ఎత్తే వాళ్ళు, మాతో మాట్లాడే వాళ్ళు, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు, మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. హరీష్ రావు కామెంట్స్ పై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారిక కార్యక్రమాల్లో ఉండగా ఫోన్ చేసి స్పందించడం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా ఫోన్ చేసినప్పుడు స్పందించారని గుర్తు చేశారు. ఫోన్ చేసినట్లు స్క్రీన్ షాట్లు చూపిస్తూ ప్రచారం చేసుకోవడం హరీష్ రావుకు తగదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కు ఫోన్ చేశారు. అయితే ఫోన్ ను కేసీఆర్ లిఫ్ట్ చేయలేదన్నారు అద్దంకి దయాకర్. సీఎం చర్చకు పిలిచింది కేసీఆర్ ని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఓవైపు సవాళ్లు, అరెస్టులతో రాజకీయాలు హీటెక్కితే మరోవైపు ఫోన్ కాల్స్ ఆసక్తికరంగా మారాయి.